హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. పిల్లలు గారెలు చేయమని అడిగారండి, చేస్తున్నాను. ఎప్పుడు మనకి ఏది అనిపిస్తే అది చేసుకుని వెళ్ళిపోవడం అండి. ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది తినేయడమే. ఎందుకంటే వాయిదాలు అస్సలు వేయకూడదు. ఎందుకంటారా, ఏ క్షణము మంది కాదు. మనం పూర్తిగా చెప్పాలంటే ఒక పక్షిలా బతకాలండి. ఎప్పుడు ఒక పక్షి ఎలా బతుకుద్ది? బతకాలి. ఎందుకంటే పక్షిలా ఎందుకు బతకాలి అంటున్నానంటే, అది కట్టుకున్న గూడు కూలిపోయినా, తను కూర్చున్న చెట్టు కొమ్మ ఇరిగిపోయినా, ఎముకలు కొరికే చలిలో అయినా, పిడుగులు పడే వర్షంలో అయినా, ఎండలు నిప్పులు చెరుగుతున్నా అది ఎగిరిపోతూనే ఉంటుంది, కానీ అక్కడ ఆగదండి. దేన్ని లెక్క చేయకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా తన రెక్కల మీద నమ్మకాన్ని కోల్పోదు. ఎంత పెద్ద ఆపద వచ్చినా బతుకు మీద ఆశ వదులుకోదు. అలాగే పక్షిలాగా మనిషి బతకగలిగితే నిజంగా చాలా బాగుంటుందండి. నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంటుంది కదా. అది మన వల్ల ఇబ్బంది పడే వారికి, మన నుండి దూరం కోరుకునే వారికి ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండడం మన సంస్కారం. మనం ఒకరిని ఎక్కువగా నమ్మడం వల్ల రెండు రకాల ఫలితాలు ఉంటాయండి. అదేంటి అంటే, ఒకటి మనకు జీవితాంతం తోడుండే భాగస్వామికి దూరం కావచ్చు. మరొకటి మనకు జీవితాంతం గుర్తుంచుకోదగిన గుణపాఠమైనా కావచ్చు. ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారన్నదే నిజం కాదు. అది మన వెనకాల ఎలా ఉన్నారన్నదే నిజం. మన ముందు అందరూ గొప్పలు పొగుడతారు, మనలో ఆహా అంటారు. కానీ మనం పక్కకి వెళ్ళంగానే వాళ్ళు ఇలాగే వీళ్ళు అలాగే అంటారు. అందుకే మన వెనకాతలు ఎలా ఉన్నారన్నదే నిజం. మన ముందు ఎలా ఉన్నారన్నది వెనకాల కూడా అలానే ఉన్నారేమో, మనల్ని నిజంగా అభిమానిస్తున్నారని అనుకోవాలి. పైన పటారం లోపల లోటారం, పై మాటలు మోసపోకూడదు ఎప్పుడు కూడా. మనం ఈ సమాజంలో నటించే వాళ్ళకే ఎక్కువ విలువ అనేది ఉందండి. జీవించే వాళ్ళకి, నిజాయితీగా ఉండే వాళ్ళకి విలువ అయితే లేదు. అది ఎక్కడ ఎన్ని సినిమాలు చూడట్లేదు మనం. అలానే సినిమాల్లోని అంతే ఉన్నదే కదా, సినిమాల్లో కూడా చూపిస్తారు, జీవితంలోనే అంతే. అలాంటి చిన్న జీవితంలో మనం వాయిదాల పద్ధతిలో చిన్న సంతోషాలను కూడా వాయిదాలు వేయకుండా, మనకి ఎప్పుడు ఏది అనిపిస్తే అది చక్కగా మంచిగా ఉంటూ హ్యాపీగా చిన్న కోరికలు తీర్చుకుంటూ వాయిదాలు ఏం వేయకుండా ఎప్పటికప్పుడు ఒక పక్షిలా హ్యాపీగా ఆనందంగా బతికేద్దామండి. ఇంకా పిల్లలు గారెలు చేయమన్నారనమాట. వేడివేడిగా ఉంటే ఇష్టం అనమాట మా పెద్ద అబ్బాయికి. వాడు చికెన్ వండినప్పుడు గారెలు చేయమంటాడు. అలా వేడివేడిగా తినడం పాపం వాడికి అవ్వట్లేదు. ఎప్పుడు కూడా నేను చేసి పెడుతున్నాను, కాలేజీ నుంచి వచ్చేసరికి చల్లగా అయిపోతున్నాయి అనమాట. ఆ రోజు వాడు సెలవు పెట్టాడండి కాలేజీకి, ఇంటి దగ్గరే ఉన్నాడు. అమ్మ నాకు వేడిగా గారెలు కావాలి అంటే అప్పటికప్పుడు సరే అదంతా పని అని ఇంకా వేస్తున్నాను అనమాట. ముందు రోజు చెప్పాడు నాకు, నేను ఆ పప్పు అది నానబెట్టి ఇంకా ఎలాగ చికెన్తో గారెలు తినాలనిపిస్తుంది అన్నారనేసి. ఏముందండి, ఇవే కదా మనకి సంతోషాలు. ఎవరైనా పిల్లలకి కడుపు నిండా ఏమన్నా వాళ్ళు అడిగింది పెట్టి మనం ఎంత సంతోషపడిపోతామండి. ప్రతి ఒక్క తల్లి కూడా పిల్లలు కడుపు నిండా తింటే చాలు ఎంతో హ్యాపీ అయిపోతారనమాట. మనం తిన్నా తినకపోయినా వాళ్ళు తింటే చాలు. అలా నా పిల్లలకి నేను వండి పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. వాళ్ళు తృప్తిగా తింటే చాలు, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్క తల్లికి అలానే అనిపిస్తుంది అనమాట. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇవాళ మాట్లాడిన మాటలు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఎందుకంటే ఉన్నదే చెప్పానండి, నేనేం లేనిది చెప్పలేదు కదా. అంటే అందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇవాళకి ఇదే అండి వీడియో. ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్, బాయ్. గారెలు చికెన్ సూపర్ కాంబినేషన్ కదా, చాలా టేస్ట్గా వచ్చాయండి. బాయ్, థ్యాంక్ యూ.